హాయ్ అండి. ఇదిగో చూడండి, మా చిన్నాన్నోళ్ళకి ఇంకా ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఇదిగోండి బర్రెలు. ఇక్కడ పల్లెటూరులో బర్రెలు పెంచుతూ ఉంటారు. ఇదిగోండి ఈ బర్రెలది ఇదిగోండి పెద్ద వామ్ అనమాట. గడ్డి వామ్ అంటారు. మీ సైడ్ అయితే ఏమంటారో మాకు తెలియదు. మా వైపు అయితే దీన్ని గడ్డి వామ్ అంటారు. ఇదిగోండి ఇది బర్రెల షెడ్ అనమాట. ఇందులో బర్రెలు ఇదిగోండి దోంతరలు వేసి కట్టేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇంకా నాటుకోళ్ళను కూడా పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇదిగోండి నాటుకోళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్నాయి అనమాట. ఇదిగోండి మా పిల్లలు భీమేస్తే వచ్చాయి. పల్లెటూరులో చూడండి నీళ్ళకి ఇలా తొట్టులు యూస్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇలాగా దడి కట్టేసి పచ్చగుడ్డ కట్టేసి చూడండి మొక్కలనైతే ఈ విధంగా ఈ గీదెలు వెళ్ళకోకుండా ఈ కాంపౌండ్ని ఇట్లా సపరేట్ చేశారనమాట మొక్కలకి. ఇదిగో చూడండి ఈ గీదెలు కోళ్ళు పాడు చేస్తాయి అన్నమాట. అందుకని ఇవి ఈ విధంగా కట్టారు. ఇదిగోండి గొర్రెలు కూడా పెంచుతారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్గా ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళకి గొర్రెలు బర్రెలు ఈ కోళ్ళు ఇంక ఇవన్నీ పెంచుకుంటూ ఉంటారు. అదండి ఇప్పుడు ఇవైతే పొలంకి తోలుకెళ్తారనమాట. ఇవి ఇప్పుడు ఇంకా అదిగోండి పొలానికి వెళ్తున్నాయి. ఇంకా వీటిని కూడా ఇప్పుతారు ఇప్పుడే. ఇదిగోండి చూడండి మా చిన్నాన్న వాళ్ళు చేసేటువంటి పనులు ఇవి. ఇంకా రొయ్యల చెరువులు కూడా వేస్తారు. రొయ్యల చెరువులు కూడా చూపిస్తాను. వెనకాలే ఉంటాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగోండి ఈ చిన్న పట్టి కాలువ దాటాలన్నమాట. ఇదిగోండి ఈ కాలువ దాటుకుంటూ ఇదిగోండి చెరువులు. ఇదిగోండి ఇళ్ళ పక్కనే చెరువులు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ రొయ్యల చెరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. మా చిన్నాన్నగారి ఊళ్ళో నా వీడియోనే పడుతుంది.